8 మంది మేమే కదా, ఇంకా సేఫ్ ఉన్నాం కదా. ఇంకోటి, మీ బీజేపీలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మేము బీజేపీలో ఎంతమంది ఉన్నారో లెంకాల్సి వస్తున్నది. మేము ఇప్పుడు మీ పరిస్థితి అట్లుంది. 8 మీ దాంట్లో మనసు మార్చుకొని ఎవరన్నా 4-5 వచ్చినా రావచ్చు. బీజేపీలకించి ఒక 5 మంది రావచ్చు. వస్తే ఎంత అవుతుంది మా గవర్నమెంట్కి, సీఎం రేవంత్ రెడ్డికి? 90. ఇంత క్లారిటీ ఉన్నాక లక్ష్మణ్కి ఎందుకు మైండ్ పని చేస్తలేదు నాకు అర్థం కాలేదు. లెక్కలు క్లియర్ ఉన్నాయి కదా. మీరు మా గాంధీ భవన్ మీడియా నా లెక్కలు ఇదంతా మీరు లైవ్లో తీసుకోకపోతే మెజార్టీ కొంత మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా చూసేటోళ్ళు కొంత అరే ఇది కరెక్టే కదా, కొంత క్లారిటీ మీరు కూడా మీ బాధ్యత కూడా చేయండి ఇది. ఎందుకంటే బీజేపీ లక్ష్మణ్ గారు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కన్ఫ్యూజ్ అంటే వాళ్ళకి ఏంటంటే ఒకటే బీజేపీ వాళ్ళకు, 1 దేవుడు, 2 కన్ఫ్యూజ్, 1 దేవుడు, 2 మోసం, 1 దేవుడు, 3 ఇంకోటి అబద్ధాలు. దేవుడి పేరు మీద ప్రజలను మోసం చేస్తారు, అబద్ధాలు చెప్తారు, చీటింగ్ చేస్తారు. అది కలిసి వస్తున్నది వాళ్ళకు కూడా. లక్కీ ఫెయిల్ వస్తుంది బీజేపీ వాళ్ళు కూడా. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇప్పుడున్న 65కి బీజేపీ వాళ్ళ నుంచి ఒక 5 మంది, ఇండ్లకేంచి ఒక 20 మంది వాళ్ళు మనసు మార్చుకొని వస్తే మేము 90 సీట్లకు మా క్లారిటీ ఉంది. ఎవరైనా పాలిచ్చే దూడనే కదా. ఒక వ్యవసాయదారుడు ఎవరిని చూస్తారు? పాలిచ్చే దూడనే పట్టుకుంటారు. మేము పాలిచ్చే ఆవులము, పాలిచ్చే ఆవులం మేమంతా. ఎవరైనా పావిచ్చే ఆవునే కదా, పాలిచ్చే చూస్తారు కదా. మన అసలేమో పాలిచ్చే బర్రె అంటాం మనం. అట్లా అది క్లియర్. కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా మినిస్టర్లు, మా ఎమ్మెల్యేలు సేఫ్. కాబట్టి కాంగ్రెస్ 5 ఏళ్ళు మేము 5 ఏళ్ళు ఎట్లైనా సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ చేస్తాము. సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఈ 2 లక్షల రుణమాఫీ పని మీద ఆయన ఉన్నాడు ఆల్రెడీ. అది కాగానే ఆ 2500 ఉన్నాయి కదా మహాలక్ష్మి స్కీమ్, అది ఆడవాళ్లకు, ఇది కాగానే అది చేస్తాడు. ఏదో రకంగా చేయడం అయితే ఖాయం. కాబట్టి మీ తీరు దొంగ మాటలు చెప్పి తప్పించుకోవాల్సిన గుణగణాలు కాంగ్రెస్ పార్టీ బ్లడ్లో లేదు. అది కాంగ్రెస్ పార్టీ బ్లడ్డే కాదు. ఇక నాకు లక్ష్మణ్ గారిని చూస్తుంటే